కొంతమంది ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్షిప్ పేరుతో బిజినెస్ చేసే పక్కా కమర్షియల్ పీపుల్. శత్రువు కొట్టే దెబ్బ కంటే స్నేహం పేరుతో వచ్చే ద్రోహమే ఎక్కువగా బాధిస్తుంది. ఎందుకంటే శత్రువు ఎక్కడో దూరంగా ఉంటాడు, కానీ ద్రోహం చేసే స్నేహితుడు మన వెన్నంటే ఉంటూ మన బలహీనతలన్నిటిని క్యాష్ చేసుకుంటాడు. మనం హార్ట్ఫుల్ గా ఫ్రెండ్షిప్ చేస్తాం, కానీ వాళ్ళు మాత్రం మొదటి రోజు నుంచే అన్ని విషయాల్లో క్యాల్కులేటివ్ గా ఉంటారు. వాళ్ళ ప్రతి సమస్యలో మనం వాళ్ళ పక్కన నిలబడతాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు మన అవసరం తీరిపోయిన రోజు మనల్నే పక్కకు నెట్టేస్తారు. నువ్వు అనుకుంటావు వీడు నా ఫ్రెండ్ కదా, నన్ను ఎందుకు మోసం చేస్తాడని, కానీ వాడిని ఫ్రెండ్ ఎప్పుడూ కాదు, నేను జస్ట్ ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని వెళ్ళిపోయిన అవకాశవాది. కామన్ గా ఇలాంటి వాళ్ళు ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. నిన్ను ఒక బలహీనమైన మొక్క అనుకొని నీ రూట్స్ తో సహా పేకలించి వేస్తే నీ చాప్టర్ అక్కడితో క్లోజ్ కదా అని కొంతమంది సంతోషిస్తారు. అది వాళ్ళ సునకానందం. అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే ఎన్నాళ్ళు వాళ్ళు చూసింది కొమ్మను మాత్రమే. అసలైన వటవృక్షం ఇంకా అలానే ఉంది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కొన్ని కొమ్మలు విరిగిపోవచ్చు, కానీ నువ్వు అది తట్టుకొని మళ్ళీ పెరుగుతావు, మళ్ళీ నిలబడతావు, మళ్ళీ నీడనిస్తావు. గుర్తుపెట్టుకో, ద్రోహం చేయడం చాలా ఈజీ, దాన్ని భరించి ఇంకా బలమైన మనిషిగా నిలబడడం అనేదే నీ రియల్ స్ట్రెంగ్త్. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసే వాళ్ళని ముందుగానే గుర్తించు, ఎందుకంటే ద్రోహం చేసే ఫ్రెండ్ పాము కంటే డేంజరస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేయడం మర్చిపోవద్దు.